హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ఈరోజు చాలా సింపుల్గా వంకాయ ఆనియన్ ఫ్రై చేసుకుందాము. ఎవరైనా చేసుకోవచ్చండి. ఏమి తినబుద్ధి కానప్పుడు ఇంట్లో ఇవి ఉంటే చేసుకొని తినేయండి, చాలా బాగుంటుంది. అసలు ట్రై చేయండి. ఇట్లా వంకాయలు కడిగి తీసుకుందామండి. ఒక దబలో నీళ్ళు పోసుకొని ఉప్పు వేసుకొని కోసిన వంకాయలు అనేది సన్న సన్న ముక్కలని దాంట్లో వేసేసుకుందాము. మళ్ళీ బయట ఉంటే గెరిపోతాయి వంకాయలు అనేది. ఇక్కడ ఆనియన్, ఒక పెద్ద ఆనియన్, 2 పచ్చిమిరపకాయలు అండి కోసుకుందాం సన్నగా అనేది. కరివేపాకు, 2 తెల్లగడ్డలు వేసుకొని పక్కన పెట్టుకుందాము. ఒక దబర పెట్టుకొని, దబర కాదండి, బాణలు పెట్టుకొని జీలకర్ర, ఆవాలు, తెల్లగడ్డలు వేసుకొని వేయించుకుందాము. ఆనియన్, పచ్చిమిర్చి ఇవి కూడా వేసుకొని, కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాము. కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక ఆనియన్స్ అనేది ఇట్లా కలబెట్టుకుంటూ ఉండాలండి. మధ్యలో కలబెట్టుకుంటూ ఉంటే ఏంటంటే మనకి తెలుస్తుంది. ఇట్లా చూడండి, కొంచెం ఆయిల్ పైకి వస్తుంది కదా, అట్లా వేగనిచ్చుకోవాలి ఆనియన్ అనేది. కొంచెం తెల్లగడ్డ, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసుకొని వేయించుకుందాము. లైట్గా పసుపు వేసుకుందామండి. పసుపు వేసుకొని కలుపుకొని ఉప్పు కలబెట్టుకుందాం వేసుకొని. ఇట్లేనండి. ఇంకా మనం ముందే కోసి పెట్టుకున్నాం కదండి వంకాయలు వేసి కలబెట్టుకుందాము. నేను ఒక చేత్తోనే వీడియో తీస్తున్నాను, అందుకని చేత్తో వీలుగాక మళ్ళీ పక్కన పెట్టి వీడియో ఇంకో చేత్తో తీసుకుంటాను. ఇట్లా మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుంటే ఏంటంటే తొందరగా అనేది వంకాయలు ఉడికిపోతాయి. వంకాయ ముక్కలు అనేది ఎట్లా అంటే అట్లా కలబెట్టకూడదు. మళ్ళీ వంకాయలు అనేది మెత్తగా అయిపోతాయి, నుజ్జు అయిపోతాయి. అట్లా ఉండకూడదు, బాగుండదు. ఇట్లా స్మూత్గా కలుపుకోవాలి గెంటితో. గెంటని ఎట్లా అంటే అట్లా పెట్టకూడదు. 1 టేబుల్ స్పూన్ కారం అండి, మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. మనం ముందు పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాము. అట్లా కలబెట్టుకొని కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం ద్వారా కలబెట్టగాకండి, మూత పెట్టేసుకోండి. వడ్డించుకుని కలబెట్టుకొని వడ్డించుకోండి. ఉప్పు నాకు సరిపోద్ది, మీకు కావాలంటే